ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మనం సరైన దిశలోనే వెళ్తున్నామని స్పష్టం చేశారు. 100 ఏళ్లలో ఒక్కసారి వచ్చే కరోనా వంటి మహమ్మారిని కూడా మనం జయించామని చెప్పారు. మన ప్రజలు పూర్తి ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో కలిసి 2047 నాటికి వికసిత భారత స్వప్నాన్ని సాకారం చేసుకుంటామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. వికసిత భారత్ 2047 అనేది ప్రతి భారతీయుడి ఆశయమని, ప్రజలతోనే నేరుగా మమేకం కావటం ద్వారా రాష్ట్రాలు దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎన్ఈపీ వంటి సంస్కరణలు, నేర చట్టాల వ్యవస్థలో సంస్కరణలతో భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థలో క్రమానుగుణ మార్పును సాధిస్తున్నామని తెలిపారు. భారత్ యువతతో కూడిన దేశం. మన కార్యశక్తి కారణంగా భారత్ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మన యువత నైపుణ్య ఉద్యోగ కార్యశక్తిగా మలుచుకోవడంపై దృష్టి సారిద్దాం. వికసిత భారత్ సాకారం కావాలంటే నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, ఉద్యోగ ఆధారిత విజ్ఞానంపై అందిపుచ్చుకోవటం అవసరం. ఈ దశాబ్దం వివిధ మార్పులు సాంకేతిక, భౌగోళిక, రాజకీయ రంగాలకు చెందినవే కాదు, అవకాశాలతో కూడుకున్నది కూడా. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలంగా మన విధి విధానాలకు రూపకల్పన చేసేందుకు ఈ అవకాశాలను మన దేశం అందిపుచ్చుకోవాలి. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే పురోగతికి ఇది సోపానం వంటిదని మోదీ వివరించారు.